OnePlus Nord CE4 మొబైల్ని ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. 25,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ని కొనొచ్చా లేదా దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్కే. అండ్ నేను తీసుకుంది బ్లాక్ కలర్. వెనకాల ఫింగర్ ప్రింట్స్ మాత్రం దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కెమెరాస్ పక్కన ఇక్కడ టచ్ చేస్తుంటే మీకు చీప్ ప్లాస్టిక్ యూజ్ చేసిన ఫీలింగ్ తగులుతుంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగా కాంప్రమైజ్ చేశారు. కాకపోతే ఈ బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేయడం వల్ల మనకి వెయిట్ బ్యాలెన్స్ అనేది బాగా చేశారనమాట. అంటే దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంది. అయినా కూడా మనకి చేతిలో బరువుగా ఒక 8 గ్రామ్ పట్టుకున్న ఫీలింగ్ ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్. మంచి వెయిట్ బ్యాలెన్సింగ్ చేశారు. కాకపోతే బ్యాక్ క్వాలిటీ మాత్రం బాగాలేదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం చీప్ మొబైల్ యూజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక్కటే మేజర్గా కాంప్రమైజ్ చేశారు. రిమైనింగ్ అన్ని బాగానే ఉన్నాయి ఈ ఫోన్లో. డిస్ప్లేలోకి వెళ్ళిపోతే డిస్ప్లే 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు చెప్పడం హై బ్రైట్నెస్ మోడ్ లో 900 nits బ్రైట్నెస్ అన్నారు. పీక్ బ్రైట్నెస్ 1100 nits అన్నారు. నేను చెక్ చేసినప్పుడు ఇండోర్ లో ఇది టచ్ అవుతుంది. 900 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. కాకపోతే సన్లైట్ లో మాత్రం మీకు కొంచెం ఇబ్బంది పెట్టద్ది. సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం మరి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టద్ది. అండ్ దీనిలో మనకి ఆక్వా టచ్ ఫీచర్ తీసుకొచ్చారు. ఆక్వా టచ్ అంటే ఏం లేదు, మన ఫింగర్ కి కానీ స్క్రీన్ మీద కానీ ఏదైనా తడి తగిలింది అనుకోండి, జనరల్ గా వేరే ఫోన్స్ యూజ్ చేస్తుంటే ఒక దగ్గర టచ్ చేస్తే ఎక్కడో టచ్ రెస్పాన్స్ చూపిస్తుంది. అలా కాకుండా మన ఫింగర్స్ తడిగా ఉన్నా స్క్రీన్ దగ్గర తడిగా ఉన్నా కూడా ఎగ్జాక్ట్ గా మన టచెస్ అనేవి కరెక్ట్ గా టచ్ రెస్పాన్స్ చూపిస్తుంది. లైక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చేయి తడిగా ఉన్నా కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాగా తీసుకుంటుంది. యాక్వా టచ్ అనేది ఒక మంచి ఫీచరే. అండ్ ఇది HDR సపోర్ట్ చేస్తుంది. HDR సపోర్ట్ చేస్తున్నా కూడా మనం HDR వీడియోస్ యూట్యూబ్ లో ప్లే చేస్తుంటే HDR మోడ్ లో ప్లే అవ్వట్లా. జనరల్ నార్మల్ గా ప్లే అవుతుంది, HDR మోడ్ లో ప్లే అవ్వట్లా. సో ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. మోస్ట్లీ అప్డేట్ లో దీన్ని ఫిక్స్ చేస్తారు. అండ్ Amazon Prime Netflix లో మీరు HD క్వాలిటీలో వీడియోస్ చూసుకోవచ్చు. కలర్స్ ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. మంచి వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి, మంచి సాచురేటెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ సౌండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పైన ఇయర్ పీసెస్ సెకండరీ స్పీకర్ గా యాక్ట్ అవుతుంది. సౌండ్ డిస్ట్రిబ్యూషన్ బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా లౌడ్ గానే ఉంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ దీనిలో లేదు. ఎనీవే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా. ఇది సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 355 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరాస్ అనేవి తోపు తురుము ఆ ప్రైస్ ఇంకా దీన్ని కొట్టి కెమెరాస్ లేవని చెప్పను, అలానే వర్స్ట్ కెమెరాస్ అని కూడా చెప్పను. సమ్వేర్ బిట్వీన్ ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. గుడ్ కెమెరాస్. అవుట్డోర్ లో మీకు డే లైట్ లో లైటింగ్ బాగున్నప్పుడు మీరు ఫొటోస్ తీస్తే మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా హెచ్ డిటెక్షన్ కానీ ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. HDR ఫొటోస్ కూడా బాగా తీసుకుంటుంది. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మాక్సిమం 4K 30 FPS లో మీకు స్టెబిలైజేషన్ ఉండదు. వీడియో కొంచెం షేకింగ్ వస్తుంది. ఫుటేజ్ క్వాలిటీ బాగుంది. కాకపోతే షేక్ అవడం వల్ల మీకు అది యూజ్లెస్ అయిపోతుంది. అదే మీరు ట్రైపాడ్ పెట్టుకుని రికార్డ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం 4K లో చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ స్టెబిలైజేషన్ మీకు 1080pలో ఉంది. 1080p 60 FPS లో. కాకపోతే 1080p 60 FPS లో ఈవెన్ చాలా క్రాప్ అయిపోతుంది. నేను రీసెంట్గా అన్ని ఫోన్లో అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా, రివ్యూ చేస్తున్నాను కదా, ఏ ఫోన్లో ఇంత క్రాప్ ఫ్యాక్టర్ నేను చూడలేదు. చాలా క్రాప్ అయిపోతుంది. అండ్ వీడియో ఫుటేజ్ కూడా స్టేబుల్గా వస్తున్నా కూడా డీటెయిల్స్ అనేవి అంత క్లారిటీగా లేవు. సో డీటెయిల్స్ లేనప్పుడు ఎంత స్టేబుల్గా వస్తే ఉపయోగం? ఆ ఫుటేజ్ వేస్ట్ కదా. మాల్కి వెళ్ళాను, అక్కడ ఫొటోస్ తీస్తుంటే ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో అక్కడ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అక్కడ కొంచెం తెల్లగా చూపించేస్తుంది. అలా కొన్ని చోట్ల లైటింగ్ దగ్గర కొద్దిగా ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. అండ్ అవుట్డోర్ లో హ్యూమన్స్ ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం కలర్స్ అనేవి వాష్ అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే బాగానే ఉన్నాయి. అండ్ వీడియో 4K 30 FPS లో సేమ్ నైట్ టైం కూడా బాగా షేకింగ్ వస్తుంది. లైటింగ్ బాగుంటే ఫొటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ బాగానే వస్తున్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా. డే లైటింగ్ లో ఫొటోస్, పోర్ట్రేట్ షాట్స్ ఎవ్రీథింగ్ బాగానే వస్తున్నాయి. HDR ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ మాక్సిమం వీడియో 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం ఫ్రంట్ కెమెరా యావరేజ్ పర్ఫార్మెన్స్. ఫేస్ అంతా సాఫ్ట్ చేస్తుంది, ఎక్కడ కూడా డీటెయిలింగ్స్ కనిపించట్లేదు. అండ్ ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ వీడియోస్ అయితే దారుణంగా నాయిస్ వస్తుంది. ఎక్కడ నాకు ఫ్రంట్ క్యామ్ నైట్ టైంలో మాత్రం సాటిస్ఫై అవ్వలేదు, కానీ బ్యాక్ క్యామ్, ఫ్రంట్ క్యామ్ డే లైటింగ్ లో అండ్ బ్యాక్ క్యామ్ నైట్ లైట్ లో ఓకే బాగానే ఉంది. అంత గొప్పగా లేవు, అంత బ్లాడ్ గా లేవు. ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్ కి మంచి కెమెరాస్ ఇచ్చారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ప్రైసింగ్ లో రన్ చేశారు. ఆ ప్రాసెసర్ 25,000 రూపీస్ బడ్జెట్ కి సెట్ అయ్యే ప్రాసెసరే. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 8,10,000 దాకా స్కోర్ చేసింది చెక్ చేసినప్పుడు. BGMI దీనిలో స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు, అంటే అల్ట్రా HDR లో ఆడుకోవచ్చు. సో నేను గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అల్ట్రా HDR లో ఆడుతున్నప్పుడు మాత్రం ఒక 1 hour తర్వాత లైట్ గా ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేసే, కానీ మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడితే మాత్రం అసలు మీకు చాలా స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది. అండ్ ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవడం, FPS డ్రాప్ అవడం ఇలాంటి ఇష్యూస్ ఏం లేవు అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ హీటింగ్ కూడా ఇదేం ఎక్కువ హీట్ అవ్వట్లేదు. చెక్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఒక 2 hours BGMI ఆడినప్పుడు 41.5 degrees టెంపరేచర్ అనేది మాక్సిమం రిజిస్టర్ అయింది. అది కూడా హై గ్రాఫిక్స్ లో పెట్టినప్పుడు. లో గ్రాఫిక్స్ లో మీకు అంత టెంపరేచర్స్ కూడా రావు. 41.5 ఈ ఎండలకి మంచి టెంపరేచర్. ఓవర్ హీటింగ్ ఇష్యూ ఇక్కడ లేదు. అండ్ గేమింగ్ కోసంగా
మీరు ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం 25,000 రూపీస్లో ఓన్లీ గేమ్స్ కోసం అయితే మాత్రం దీనికన్నా పోకో X6 Pro ఇంకా మంచి ఫోన్ ఇది. గేమింగ్ చాలా బాగుంటుంది. సో గేమింగ్ ఒకటే కాదు, అన్ని కావాలనుకుంటే ఆల్రౌండర్ ప్యాకేజ్ కావాలనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. బ్యాటరీ ఇక్కడ ఇంప్రెస్ అయ్యాను నిజంగా. 5500 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 100 wattsతో దీన్ని ఛార్జ్ చేస్తే కరెక్ట్గా 30 minutesలో 0 to 100% ఛార్జ్ అయిపోతుంది. సో మంచిదే, చాలా ఫాస్ట్. ఊరికే 15 నిమిషాలు ఛార్జింగ్ పెట్టినా 50% ఎక్కేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను చెక్ చేసినప్పుడు కొంచెం హెవీగానే యూజ్ చేశాను. 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది విత్ 20% బ్యాటరీ లిఫ్ట్. సో నేను అనుకోవడం ఒక నార్మల్ యూజర్కి అయితే ఈజీగా 8 hours స్క్రీన్ ఆన్ టైంతో వస్తుంది. అండ్ ఇది 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్తో వస్తుంది. నేను తీసుకుంది 128GB మోడల్, 256GB కూడా ఉంది. రెండు UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే ఇందులో NFC ఉండదు, ఒక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ ఇది Android 14తో వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్లు కానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు అయినా వేసుకోవచ్చు. లేవడం బేస్ మోడల్ 128GB ఇచ్చారు కాబట్టి మెమరీ కార్డ్ అంత అవసరం ఉండదు. మీరు తీసుకుంటే 256GB కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. కాకపోతే 5G బ్యాండ్స్ అనేది దీనిలో తక్కువ ఇచ్చారు. 5G బ్యాండ్స్ జస్ట్ 7 5G బ్యాండ్స్ ఇచ్చారు. కాంపిటీటర్స్లో ఉన్న నథింగ్ ఫోన్ 2Aలో మనకి ఇంచుమించు 14 or 15 బ్యాండ్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో 5G బ్యాండ్స్ తక్కువ ఇచ్చారు. కానీ 5Gలో నేను ఇంట్లో చెక్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ నాకు 5G సిగ్నల్ బాగానే ఉంటుంది. సిగ్నల్లో ఎక్కడ డ్రాప్ అవ్వడం కానీ, కాల్స్ కట్ అవ్వడం కానీ, నెట్ యూజ్ చేస్తున్నప్పుడు తక్కువ స్పీడ్ రావడం కానీ ఇట్లా ఏం నోటీస్ చేయలేదు. కానీ మీరు ఒకవేళ రిమోట్ ఏరియాస్లో పెద్ద 5G సిగ్నల్ అంత బాగా రాదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఓవరాల్గా ప్రైజింగ్, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజింగ్ 8+ 128GB మోడల్ 25,000 రూపీస్కి లాంచ్ చేశారు. 8+ 256GB మోడల్ 27,000 రూపీస్కి లాంచ్ చేశారు. సో ICICI కార్డు మీద 1500, HDFC కార్డు మీద 1250 రూపాయలు డిస్కౌంట్స్ ఉన్నాయి. సో పక్కన పెట్టేద్దాం, డిస్కౌంట్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. సో పక్కన పెట్టేస్తే 25,000 రూపాయలకి ఈ ఫోన్ని కొనొచ్చా అంటే మాత్రం 25,000 రూపీస్కి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి. నేను కెమెరాస్ యూజ్ చేస్తాను, గేమ్స్ ఆడతాను, నాకు డిస్ప్లే బాగుండాలి, సౌండ్ క్వాలిటీ బాగుండాలి, బ్యాటరీ ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కాలి, ఇలా అన్ని కావాలి. నాకు ఒక ఆల్రౌండర్ కావాలి. అంటే మరీ ఎక్స్ట్రీమ్ నేను గేమింగ్ కోసంగా నేను ఫోన్ తీసుకోవట్లా, కెమెరాస్ కోసంగా నేను ఫోన్ తీసుకోవట్లా. కానీ నేను తీసుకున్న ఫోన్లో కెమెరాస్ బాగుండాలి, నేను తీసుకున్న ఫోన్లో పర్ఫార్మెన్స్ బాగుండాలి, నేను తీసుకున్న ఫోన్లో డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ లేవు. ఒక బిల్డ్ క్వాలిటీలో మాత్రం బాగా కాంప్రమైజ్ అయ్యారు, కానీ ఎక్కడ కూడా మేజర్ ఇష్యూస్ అయితే లేవు. సో దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు, కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఓవర్గా 25,000 రూపీస్కి ఫోన్ మీరు కొనుక్కోవచ్చు. సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఎంతమంది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.